శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. అదేకాకుండా మన బాలకృష్ణ గారు గెటప్ గురించి చాలా అద్భుతంగా ఉంది. హైందవ ధర్మం గురించి చెప్పాలంటే ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారండి. బాలకృష్ణ గారు మనకు గొప్ప మెసేజ్ ఇచ్చారు. మన ధర్మం ఎలా ఆచరణలోకి తేవాలనేది ఇది ఒక గొప్పగా చెప్పడానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా చెప్తున్నాను. అంటే బాలయ్య బాబు నట విశ్వరూపం, బాలయ్య బాబు నట విశ్వరూపం. సూపర్ హిట్. గొప్పగా చూపించారు ధర్మం ఎట్లా పాటించాలా. ఆయన శివుడు రూపంలో ఒక శివుడే నిజంగా ఉన్నట్టుగా ఆ విధంగా చూపించారు. శివాలయాలకు అవసరం లేదు, సినిమా కోసం చాలు. జై బాలయ్య, జై బాలయ్య. అఖండ తాండం అట్టే ఆడింది, అంతే. అఖండ తాండం అట్టే ఆడింది. అఖండ తాండం అట్టే బాలయ్య చూపించాడు. అఖండ తాండం అట్టే ఆడింది, అట్టే ఆడ. సూపర్ సినిమా. అట్లా ఇట్లా సినిమా కాదు, జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదనమాట. అంత గొప్ప సినిమా తీశాడనమాట. బోయపాటి సీను ఏమి డైరెక్షన్, ఏమి సెంటిమెంటు, ఏమిది. ఆ శివ తాండవం జరిగింది. ఇది బ్రహ్మాండమైన పెద్ద హిట్, సూపర్ డూపర్ హిట్. ఇది అంత హిట్ కాదు, ఇది అబద్ధం చెప్పట్లేదు, లోపలి చెప్తున్నమాట. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. చాలా పెద్ద హిట్, అంత హిట్ కాదు. ఇది 1000 కోట్ల రూపాయలు సినిమా. ఇది సినిమా చాలా హిట్. 100 సినిమా సూపర్ గా ఉంది. జై బాలయ్య. నేను నెక్స్ట్ కుంభమేళకు ఉంటానో లేదో నాకు తెలియదు స్వామి. కుంభమేళ నేను చూడలేదు. ఈరోజు బాలకృష్ణ వల్ల ఒక కుంభమేళ చూశాను. నెక్స్ట్ ఉంటానో తెలియదు నాకు. కుంభమేళ ఈరోజు చూశాను. నాకు బాలయ్య కుంభమేళ చూసాను. పక్కా సూపర్. శివుడు దిగొచ్చాడు. సినిమా బాగా, దేశం కోసం బాగా బ్రహ్మాండమైన సినిమా, బాగా తీశాడు. సరిపోయింది. బాలకృష్ణ అద్భుతమైన నటన. ప్రతి హిందువు చూడాల్సిన సినిమా, ప్రతి హిందువు చూడాల్సిన సినిమా. డూపర్ హిట్ సినిమా. ఒక్క చిరంజీవి మాని వచ్చేసి బాలకృష్ణ గురించి చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. సూపర్ డూపర్ సినిమా, అట్లా సినిమా కాదు. శివ తాండవమే. ఇంకా 2000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది. నార్త్ లో బాగా బ్రహ్మాండంగా ఇది అవుతుంది, క్లిక్ అవుతుంది. భారతదేశం అంటేనే హిందూ మతం అంటే భారతదేశం. ఆ గొప్పతనాన్ని చాటి చెప్పాను వాళ్ళ బాలయ్య గొప్పతనం. సినిమా సూపర్గా ఉంది. వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్ ద ఇయర్. బాలయ్య బాబు లైఫ్ లోనే ఇలాంటి పర్ఫార్మెన్స్ చూడలేదు. ఆయన ఒక యాక్టింగ్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంత ఏజ్ లో ఆయన కష్టపడిండేది హీరో కూడా చేయగలడు. అది ఓన్లీ బాలయ్య బాబు ఒకటే చేయగలడు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. బాలకృష్ణ మరో ఎన్టీ రామారావుని సృష్టించాడు. మరో రామారావు గారిని బాలకృష్ణ ఈ సినిమాలో చూపించడం జరిగింది. దేశం కోసం అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, మన దేశం, మన ఇండియా గురించి తీసినటువంటి సీను బ్రహ్మాండంగా హిట్ అయింది. ఆయన శివుడులో సాక్షాత్తు శివుడు మాదిరే ఉన్నాడు బాలకృష్ణ. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. బాలకృష్ణ మరో ఎన్టీ రామారావు గారిని, మహానటుడు, ఆయన కడుపున జన్మించి ఆయన చేసినటువంటి పాత్ర మహాశివుడు పాత్ర. సాక్షాత్తు ఆ శివ భగవానుడు మాదిరి ఆయన రూపం ధరించింది. ఇండియా కోసం, మన దేశం పట్ల జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని దీంట్లో తీయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. బాలకృష్ణ మహాకుంభమేళ. బోయపాటి సీను గారికి ధన్యవాదాలు. భక్తి పారదర్శం. భక్తి అనేది మనం చేసేటువంటి పాపాలకి విముక్తి. ఆ శివుడి రూపాన మహా కుంభమేళ బ్రహ్మాండంగా చిత్రీకరించినటువంటి సినీ దర్శకులకు నా నమస్కారాలు.